Welcome everyone. Welcome to another episode of Wealth Talk by Viveka. So straight గా let us get into the latest update. US ఫెడరల్ రిజర్వ్ వచ్చేసి లేటెస్ట్ గా మళ్ళీ 0.25% అంటే 25 బేసిస్ పాయింట్ ఇంట్రెస్ట్ రేట్ ని హైక్ చేశారు. అది అందరూ ఊహించిన విధంగా 0.5% లేదో దానికంటే ఎక్కువ ఉంటుందని ఊహించారు అనే అనలిస్ట్ అనే వాళ్ళు. బట్ ఇస్ దిస్ ఏ గుడ్ సైనా లేకపోతే ఇస్ ఇట్ అంటే ఐ ఫైట్ అగేన్స్ట్ ఇన్ఫ్లేషన్ తగ్గే అవకాశాలు కొంచెం దగ్గర ఉన్నాయేమో, ఎండ్ దగ్గర ఉందా అని అనుకోవచ్చా అని చాలా మంది ఇన్వెస్టర్స్ ఒక కైండ్ ఆఫ్ అజంప్షన్ పెట్టుకున్నారు. సో ప్రసాద్ గారు, అంటే వాట్ కెన్ వి సే అబౌట్ దిస్? లైక్ ఇస్ ద ఫైట్ కొద్ది గొప్ప కొంచెం క్లోజ్, ఎండ్ వైపు క్లోజ్ ఉందంటారా, లేకపోతే దీన్ని మనం ఎక్కువ అనాలిసిస్ చేసి దాని మీద ప్రతి ఒక్క కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు వెళ్ళకూడదంటారా? అంటే అమెరికాలోనేమో ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఫర్ ద ఫెడ్ ఈజ్ 2%. అదే ఇండియాలో కనుక అయితేనేమో 4 to 5% ఈజ్ టాలరబుల్. సో ఒక్కో కంట్రీకి వాళ్ళకు ఉండే స్టేటస్ని బట్టి, వాళ్ళకు ఉండే యాంటిసిపేషన్స్ని బట్టి మారుతూ ఉంటాయి. సో యుఎస్ ఫెడ్ అనేది యాక్చువల్గా అందరూ భయపడినట్లుగా 0.5% పెంచుతారనుకున్నా కానీ ఆ మానిటరీ టైట్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత బ్యాంకులు కొలాప్స్ అవటం, అంటే కేవలం కరెక్ట్గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ రేట్ పెరగటం మూలంగానే, అది బ్యాంకు తప్పిదమైనా బ్యాంకు వాడు పొరపాటు చేసి అసెట్ లైబిలిటీ మిస్ మ్యాచ్ చేసుకున్నా కానీ వాళ్ళ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మొత్తం దివాళా తీయడానికి కారణం ఏమిటి అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరగటమే. సో కాబట్టి ఏం చేశారు, ఫెడ్ వాళ్ళు కూడా ఇంకా గనక పెంచినట్లయితే దీంతో పాటు ఇంకా పెద్ద బ్యాంకులు కూడా పోతాయని భయపడటం జరిగింది. అంటే ఇక్కడ మనం చూడాల్సిందంటే ఒక ఎస్వీబీఏ కాకుండా క్రెడిట్ స్విస్ కూడా టేక్ ఓవర్ చేయడం, యూబీఎస్ టేక్ ఓవర్ చేయడం, ఇవన్నీ కూడా దేనికి ఇండికేషన్ అంటే రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్లు కొంతవరకే సానుకూల ఫలితాలు ఇస్తాయి, ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రతికూలంగా ఫలితాలు ఇస్తాయని గమనించారు. అందువల్ల స్లో చేశారు. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఆ ఇంట్రెస్ట్ పెంచుతూ పోయే సైకిల్కి బహుశా అడ్డుకట్టబడినట్టే. అంటే పెంచకుండా ఉండరని చెప్పలేం, కాకపోతే నుంచి 50% బేసిస్ పాయింట్స్ 75 పెంచరు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మానిటరీ టైట్నింగ్ మూలంగా బహుశా ఫాలో ఆన్ ఎఫెక్ట్స్ కొద్దిగా ఉంటాయని కూడా కామెంటరీలో చెప్పడం జరిగింది. సో ఇక నుంచి ఇంట్రెస్ట్ రేట్లు విపరీతంగా పెరుగుతాయి అనుకోవటం మాత్రం కేవలం అపోహే అవుతుంది. ఎట్ ద సేమ్ టైం దానికి అనుగుణంగా వెంటనే యూరోపియన్ బ్యాంకులు కానివ్వండి, యుఎస్ ఫెడ్ కానివ్వండి, ఇప్పుడు జపాన్లో కూడా పెంచడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అంటే వాళ్ళందరూ కొద్దిగా గొప్ప పెంచుతారు, కానీ ఆ పెరిగేటువంటి స్పీడ్ మాత్రం తగ్గిపోయిందని చెప్పచ్చు ప్రస్తుతానికి. అది ఒక అనుకూల అంశం. ఇకపోతే ఇండియాలో కూడా అలాగే జరుగుతుందంటే ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ కొద్దిగా గొప్ప కంట్రోల్ అవుతున్నట్లుగా కనపడుతుంది. పైగా ఎప్పుడైతే ఐటీ ఇండస్ట్రీలో, మేజర్గా సర్వీస్ ఇండస్ట్రీలో ఉండే ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోతలు వస్తున్నాయో అప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గుతుంది, కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఇంట్రెస్ట్ రేట్ విపరీతంగా పెరిగే అవకాశాలు తక్కువ అని మనం పదిగా చెప్పచ్చు. రైట్ అండి. మనం లాస్ట్ వీక్ కూడా డిస్కస్డ్, అంటే మనం చెప్తా ఉంటాం మన వీడియోస్లో, ఈ క్యాష్ పంపించండి, ఈ క్యాష్ పంపిస్తే లేదా మీ హోల్డింగ్స్ పంపిస్తే దాని మీద ఒక కన్సాలిడేటెడ్ రిపోర్ట్ లాగా తయారు చేస్తాము. ఆ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ వల్ల వచ్చే ఉపయోగాల గురించి చాలా మంది అడుగుతా ఉన్నారు. అంటే ఎక్కువ వరకు స్టాక్స్, ఒకటో రెండో స్టాక్స్ గురించి యూట్యూబ్ కామెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మనకు ఫోన్ చేసి అవ్వచ్చు, ఈమెయిల్ అవ్వచ్చు, ఒకటో రెండో స్టాక్స్, అంటే ఇన్ కేస్ నేనే కనుక ఇన్వెస్టర్ అయితే నా దగ్గర ఒక 50 స్టాక్స్ ఉంటాయి, ఒకదాని గురించి లేదా రెండు దాని గురించే అడగగలుగుతున్నాను, దాని గురించి అనాలిసిస్ తీసుకోగలుగుతున్నాను. కానీ ఓవరాల్ కన్సాలిడేటెడ్ వ్యూ కావాలంటే మన పోర్ట్ఫోలియో ఎలా ఉంది, అదొక పర్టికులర్ సెక్టర్లో కాన్సన్ట్రేటెడ్ అయి ఉందా, మన దగ్గర ఉన్న స్టాక్స్ గ్రోత్ స్టాక్సా, ఓవర్ వాల్యూడా అని దీస్ కైండ్స్ ఆఫ్ అనాలిసిస్ మనం చేస్తాము. అండ్ అందుకని మనం ఇన్వైట్ చేస్తా ఉన్నాం మన ఇన్వెస్టర్స్ని కూడా, మన వ్యూవర్స్ని కూడా వాళ్ళ హోల్డింగ్స్ని షేర్ చేయమని. నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్ other than to provide a report that they can use. సో మేబీ మనం దాని గురించి, ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా చెప్పాం, ఊరికే టచ్ చేసాం, ఈ వీక్ మేబీ దాని గురించి కొంచెం ఇన్డెప్త్గా చెప్తే అసలు వాట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్, ఎలాంటి బెనిఫిట్ వచ్చింది అసలు వ్యూవర్స్కి, అసలు ఎందుకు పంపిస్తే ఏ కైండ్ ఆఫ్ రూల్స్ ఫాలో చేయాలని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో మేబీ దాని గురించి కూడా కొంచెం ఇన్డెప్త్గా చెప్పగలుగుతారా, అసలు మనం వాట్ వీ డూ విత్ హోల్డింగ్స్ పంపించినప్పుడు? అంటే మొట్టమొదట ఇన్వెస్టర్స్ అందరికీ కూడా మనం హెల్ప్ చేయాలి అనుకున్నట్లయితే మనం చేయవలసింది ఏంటంటే, ఎక్కువ మంది ఇన్వెస్టర్లకి ప్రపంచంలో, ఒక భారతదేశంలోనో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాదు, మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఇన్వెస్టర్లకి వారికి ఏం కావాలో కూడా తెలియదు. లాభాలు కావాలని తెలుసు కానీ ఏం అడగాలో కూడా తెలియదు. అంటే పోర్ట్ఫోలియో నువ్వు చెప్పినట్టుగా 50 స్టాకులు ఉంటే ఒకటో రెండో స్టాకుల గురించి ఎవరైనా కనపడితే అడుగుతారు. అంతగా తప్పితే పోర్ట్ఫోలియో మొత్తాన్ని కూడా ఒక ప్రాసెస్లో పెట్టినట్లయితే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు వస్తాయి, నిశ్చింతగా ఉండొచ్చు అనేటువంటి ధైర్యం ఎక్కువ మందికి ఉండదు. అంటే దీనికి కారణం ఏంటంటే
వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, టీవీల్లో చూసింది, అనలిస్టులు చెప్పింది అన్నీ కొనుక్కుని అన్నిట్లో లాభపడదామని తొందరపడటం మూలంగా జరుగుతూ ఉంటుంది. అందుకే వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తున్న సర్వీస్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న టోటల్ పోర్ట్ఫోలియోని మీరు లక్షాధికారి అవ్వచ్చు, లేదా ఒక వేలల్లో 50,000 పెట్టుబడి ఉండొచ్చు, లేదా 5 కోట్ల పెట్టుబడి ఉండొచ్చు, లేదా బాగా హై నెట్వర్త్ అయిపోయి 10 కోట్ల పెట్టుబడో, ఇంకా అల్ట్రా హెచ్ఎన్ అయిపోయి 100 కోట్ల పెట్టుబడి కూడా మీకు ఈక్విటీస్లో ఉండొచ్చు. వర్షం పడితే రోడ్డు మీద ఉన్న ప్రతి మనిషి, నడుస్తున్న ప్రతి మనిషి ఎలా తడుస్తారో మార్కెట్లో ఫాల్ వచ్చినట్లయితే స్మాల్ రిటైల్ ఇన్వెస్టర్ అయినా, మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ అయినా, పెద్ద ఇన్వెస్టర్ అయినా, బాగా పెద్ద ఇన్వెస్టర్ అయినా నష్టాలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. అందరూ చేసే తప్పులే అన్ని రకాల ఇన్వెస్టర్లు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆ తప్పుల నుంచి కొద్దిగా తప్పించి వీలైనంత వరకు మంచి మార్గంలో పెట్టాలనేటువంటి మన ప్రయత్నంలో భాగంగా చేసింది ఏంటంటే, మీ యొక్క పోర్ట్ఫోలియోని కనుక మాకు షేర్ చేసినట్లయితే మీ పోర్ట్ఫోలియో మొత్తాన్ని కూడా విశ్లేషించి అందులో మంచి కంపెనీలు ఉన్నాయి, చెడ్డ కంపెనీలు ఉన్నాయి. చెడ్డ కంపెనీలు అంటే నా ఉద్దేశం ప్రకారం లాభాలు రాని కంపెనీలు. అంటే ఆ కంపెనీలు తమ బిజినెస్లో లాభాలు సంపాదించినవి మనకి ప్రైస్ రూపంలో లాభాలు సంపాదించి పెడతాయని ఆశపడటం చాలా అత్యాశ అవుతుంది. కాబట్టి ఆ కంపెనీలను వేరు చేసి చూపించటం, అలాగే ఒకవేళ మంచి కంపెనీ మీరు కొనుక్కున్న కంపెనీలకు లాభాలు పెరుగుతున్నా కూడా కలకాలం పెరుగుతూనే ఉండదు. అంటే ఏ కంపెనీ కూడా ఆకాశం వరకు పెరిగే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రైస్ లెవెల్ దాటితే అమ్ముకోవటానికి వీలుగా ఫెయిర్ ప్రైస్ కన్నా ఎక్కువ ఓవర్ ప్రైస్ అయిపోతాయి. అంటే పెర్ఫార్మెన్స్ బాగున్నా కూడా ఖచ్చితంగా అమ్మవలసిన షేర్లు ఏంటో కూడా చెప్పడం జరుగుతుంది. పైగా ఇవన్నీ చెప్తూ మనం చేసింది ఏంటంటే, ఎవరైనా సరే ఇటువంటి ప్రాసెస్ని అంటే 3 మనం ప్రధానంగా ఎప్పుడూ చెప్తూ ఉంటాము. ఏమని? మీరు కొనుక్కునే కంపెనీలు లాభాలు పెంచుకుంటూ ఉండాలి. మీరు కొనుక్కున్న కంపెనీ తన బిజినెస్లో తనకి లాభాలు పెంచుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే దానిని అంటుకోవాలి లేదా కొనుక్కోవాలి. మొట్టమొదటి పాయింట్. రెండవ పాయింట్, ఆ కొనుక్కునే కంపెనీ ఖచ్చితంగా ఆ కంపెనీ యొక్క విశ్లేషణ చేసిన తర్వాత ఆ కంపెనీకి ఉండే ఫెయిర్ ప్రైస్ ఎంతో అది ఎవరు చెప్తారు అంటారు. అది మేము ఎలాగో ఇస్తున్నాం కాబట్టి ఆ ఫెయిర్ ప్రైస్ కన్నా బాగా డిస్కౌంట్లో ఉంటేనే కొనాలి, రెండవ కండిషను. మూడవది, మీరు ఇవన్నీ కొనుక్కున్న తర్వాత పోర్ట్ఫోలియో పిఈ రేషియో లెక్కేయాలి. అంటే ప్రతి పోర్ట్ఫోలియోలో యొక్క ఎర్నింగ్స్ ఎంత వస్తున్నాయో చూసి ఆ పిఈ రేషియో ఎంతో లెక్కించి అది ఇండెక్స్ కన్నా తక్కువ ఉండేట్లుగా చూసుకుంటే లాభాలు గ్యారంటీగా వస్తాయని చెప్తూ ఉంటాం. ఇది ఎక్కువ మందికి అర్థమైంది. కానీ అంటే కొన్ని వేల సంఖ్యలో మనకొచ్చి అందులో చాలామంది మన దగ్గర నుంచి రిపోర్ట్లు తీసుకున్న తర్వాత వాళ్ళందరూ కొద్దిగా గొప్ప పోర్ట్ఫోలియో బాగు చేసుకున్నా కానీ ఇంకా కొంతమంది సంశయం. అంటే వీళ్ళొక్కళ్ళే చెప్పగలరా? వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అవుతుందా? అంటే ఈ ప్రాసెస్‌ని నమ్ముకోవచ్చా అనేది ఆ మీమాంస వీడలేక ఎప్పుడూ కూడా ఇంకా ముందుకు రాకుండా ఏ రకమైన యాక్షన్ చేయకుండా అలాగే ఉంచుతున్నారు. అటువంటి వారందరినీ కూడా ఒకే ఒక్కసారి తట్టి నిద్రలేపి మీరు ఎందుకు మిస్ అవుతున్నారో చెప్పాలనే తలంపు తప్పితే స్వార్థ ప్రయోజనాలకేమీ ఆశించకుండా మనం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, ఈరోజు గడిచినటువంటి 1 ఇయర్‌లో అంటే మన లాస్ట్ జూన్ నుంచి కూడా దాదాపుగా 9 నెలల నుంచి లెక్కేస్తే జూన్ నుంచి కూడా మనకు పోర్ట్ఫోలియోస్ పంపిస్తూ ఉన్నారు ఇన్వెస్టర్లు. వాళ్ళకి ఇన్వెస్టర్ దగ్గర నుంచి మనకు రాగానే మాక్సిమం 1 వీక్ లోపల మనం వాళ్ళకి రిపోర్ట్స్ పంపిస్తున్నాం. ఆ రిపోర్ట్స్ పంపించినప్పుడు అప్పటి వరకు అంటే జూన్‌లోనో, జూలైలోనో, ఆగస్ట్‌లోనో, అక్టోబర్‌లోనో వచ్చుంటే అప్పటి వరకు ఉన్న పోర్ట్ఫోలియోని చెక్ చేసి మీరు గనక 2 సంవత్సరాల క్రితం నుంచి ప్రాసెస్ ఫాలో అయ్యున్నట్లయితే మీకు లాభాలు వచ్చాయి కదా అని చెప్పడం జరిగింది. అది ఒక్కసారి మనం ఎగ్జాంపుల్స్‌తో సహా స్క్రీన్ మీద షేర్ చేసి చూపిస్తే ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌కి కూడా చాలా తేలికగా మింగుడు పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేసి అందులో ముగ్గురు ఇన్వెస్టర్లు గతంలో ఎప్పుడో మన దగ్గరికి వచ్చినా కూడా రిపోర్ట్ తీసుకున్న తర్వాత కూడా ఏమాత్రం యాక్షన్ చేయకుండా ఇంకా అలాగే క్వైట్‌గా ఉండిపోయిన ఇన్వెస్టర్లు ఆ తరువాతి కాలంలో కూడా ఇంకా ఏమైనా నష్టపోయారేమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మొట్టమొదటి ఒక క్లయింట్‌నే కనుక తీసుకున్నట్లయితే ఈ క్లయింట్ మనకి ఇన్వెస్టర్ మనకు పోర్ట్ఫోలియో పంపిన రోజున ఆయన దగ్గర 15 స్టాక్స్ ఉంటాయి. అందులో మనం ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మీకున్న కంపెనీలో 7 కంపెనీలు లాభాలు తగ్గిపోతున్నాయండి. అలాగే 8 కంపెనీలు లాభాలు పెంచుకున్నట్టు కనపడినా కానీ అందులో 2 కంపెనీలు ఆల్రెడీ ఓవర్ ప్రైస్ అని కూడా చెప్పడం జరిగింది. అంటే సరిగ్గా చెప్తే సరైన ఇన్వెస్ట్మెంట్ ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడితే కనుక ఈ 2 కంపెనీలు ఉండకూడదు. ఈ 7 కంపెనీలు కూడా పోర్ట్ఫోలియోలో ఉండకూడదు. అంటే 9 కంపెనీలు కూడా అమ్మటానికి అర్హత ఉన్న కంపెనీలు. అలా కనుక ధైర్యంగా చేసినట్లయితే ప్రాసెస్‌లోకి అడుగుపెట్టినట్లు, ప్రాసెస్‌ని మన జీవితంలోకి ఆహ్వానించినట్లు. ఇలా చెప్తూ వాళ్ళకి ఇంకోటి కూడా మనం చెప్పడం జరిగింది ఏంటంటే, వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో పిఈ రేషియో చూస్తే
ఆ రోజున ఇండెక్స్కి 20.07 ఉంటే ఆ పోర్ట్ఫోలియో, ఆ ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో యొక్క PE రేషియో 23.92. అంటే ఇండెక్స్ కన్నా కూడా హెచ్చు రేట్లలో మీ పోర్ట్ఫోలియో ఉన్నది కాబట్టి లాభాలు ఇంకా వచ్చే అవకాశాలు తక్కువ అని చెప్తూ అప్పుడు మనం ఏం చేసామంటే అదే పోర్ట్ఫోలియోని కనుక 30th March 2020 నాడున కనుక ప్రాసెస్లోకి ఇన్వైట్ చేస్తున్నట్లయితే ఎంత లాభం వచ్చి ఉండేదో, రెడ్ కలర్లో చూపించిందేమో వాళ్ళ పోర్ట్ఫోలియో ఎలా పెరిగింది, అలాగే బ్లూ కలర్లో చూపిస్తున్నదేమో ప్రాసెస్ని ఆధారం చేసుకుంటే ఎలా పెరిగేదో చూపించడం జరిగింది. ఈ ప్రాసెస్ యొక్క స్థూలంగా వివరాలు ఇస్తూ కూడా ఆయనకి ఆ పోర్ట్ఫోలియో ఇచ్చినటువంటి ఇన్వెస్టర్కి 44% చొప్పున పర్ ఇయర్ పెరిగింది. అంటే దాన్ని వినటానికి బ్రహ్మాండమైన రిటర్న్. కానీ అదే సమయంలో ప్రాసెస్ని కనుక నమ్ముకున్నట్లయితే 53% వచ్చేదని, అంటే దాదాపుగా సంవత్సరానికి 9.43% ప్రాసెస్ని నమ్ముకోకపోవడం మూలంగా మిస్ అయిపోయారని చెప్పడం జరిగింది. కానీ ఇంత చెప్పినా కానీ ఆ క్లయింట్ యొక్క యాక్షన్ ఏమీ లేకపోవటం మూలంగా ఆ ఇన్వెస్టరు పెద్దగా ఆసక్తి చూపకపోయినా మాకేం పర్వాలేదు, కానీ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టుగా లేకపోవడంతో ఇదే పోర్ట్ఫోలియోని అంటే 30th September వరకు ఆల్రెడీ మనం చూడటం జరిగింది కాబట్టి ఈ 62 లక్షల్లో కొంత డివిడెండ్లు కలిసి ఉంటాయి కాబట్టి డివిడెండ్లు తీసేసి నికరంగా ఎంత పోర్ట్ఫోలియో ఉందో ఆ పోర్ట్ఫోలియోని తర్వాతి కాలంలో ఎలా అయిందో చూసే ప్రయత్నం చేశాం. 30th September వరకు మనం చూసాం కాబట్టి 1st October ఆయన పోర్ట్ఫోలియో ఎంత ఉన్నదో చూస్తే 62 lakhs దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అంటే March 3వ తారీఖున మళ్ళీ ఇంకొకసారి మేము రన్ చేస్తే అందులో ఆయనకు వచ్చినటువంటి లాభం కేవలం 2.56% వచ్చింది. ఇది కనుక ఒకవేళ మొదటిలో 30th Marchలో రాకపోయినా ఈ ప్రాసెస్ గురించి తెలుసుకుందామనే ఆసక్తి కనబరిచి తెలుసుకున్న తరువాతైనా కూడా కనీసం ప్రాసెస్లో గనక ఎంటర్ అయి ఉన్నట్లయితే ఇదే సమయంలో అతనికి వచ్చినటువంటి ప్రాఫిట్ 8.15%. అంటే మళ్ళీ ఎంత కలిపోయారు? 5.59% లేదా 3.5 lakhs కేవలం అనాసక్తి మూలంగా, అంటే కేవలం ఏ పని చేయకపోవటం మూలంగా నష్టపోయారు. ఇది ఒక ఇన్వెస్టర్ యొక్క ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇలాగే ఇంకొక ఇన్వెస్టర్ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుందాం. ఈ ఇన్వెస్టర్కి ఉన్నటువంటి 17 కంపెనీస్లో 9 కంపెనీలు లాభాలు పెంచుకుంటున్నాయి, ఒక్కటి కూడా ఓవర్ ప్రైస్ లేదు. సో దే ఆర్ ఆల్ వెరీ గుడ్ టు హోల్డ్ అని చెప్పడం జరిగింది. కానీ 8 కంపెనీలు లాభాలు తగ్గించుకుంటున్నాయండి. కాబట్టి మీ పోర్ట్ఫోలియోని కనుక ఈ 8 కంపెనీలు వదిలించుకుని మీరు కూడా ఆ 8ని కూడా పైన 9 కంపెనీలు లాంటి కంపెనీలో పెడితే బాగుంటుంది అని సూచించడం జరిగింది. ఈ ఇన్వెస్టర్ కూడా కొద్దో గొప్ప నమ్మకం లోపించి, అంటే అందరూ ఇలాగే చెప్తుంటారని భయపడుతూ పెద్దగా ఆసక్తికి చూపించకుండా దాని ఇన్వెస్ట్మెంట్ ఏమీ మార్చడం జరగలేదు. అప్పుడు ఆ రోజు వరకు ఉన్నటువంటి పోర్ట్ఫోలియోని కనుక చూసినట్లయితే ఆయనకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఆ ఒరిజినల్ పోర్ట్ఫోలియో ఎలా ఉంటే ప్రాసెస్ ఆధారం చేసుకుంటే ఎలా పెరిగేదని కూడా చూపించడం జరిగింది. అది చిన్న పోర్ట్ఫోలియో. ఎంత? 4,69,000 రూపాయలతో స్టార్ట్ అయిన పోర్ట్ఫోలియో 7,40,000కి పెరిగి 25% సంవత్సరానికి సంపాదించింది 30th March నుంచి. అది 25% వచ్చింది, బాగుందని ఆనందపడాలా? లేక ప్రాసెస్ని ఆధారం చేసుకుంటే అదే సమయంలో మనకి 49.96% వచ్చేదనేది బాధపడాలా అంటే అది ఆయన వారి విజ్ఞతకి వదిలివేయడం జరిగింది. అయినా కూడా ఈ ఇన్వెస్టర్ కూడా ఇంతకుముందు చూపించిన ఇన్వెస్టర్ లాగా పెద్దగా ఆసక్తి చూపించకుండా, నమ్మకం కుదరక ఇంకా కొన్ని రోజులు ఆగి చూద్దాం అనే ఉద్దేశంతో చాచివేత ధోరణి చూపించడం జరిగింది. ఈ ప్రాసెస్ని ఆ క్లయింట్ యొక్క పోర్ట్ఫోలియోని 27 June రన్ చేశాం కాబట్టి 27 June తరువాత అంటే 26 June నుంచి ఆ ముందు రోజు ఉన్నటువంటి రోజు నుంచి తీసి మళ్ళీ రన్ చేసి చూస్తే ఇప్పుడున్న కాలంలో అంటే February 12న మళ్ళీ రన్ చేయడం జరిగింది. అప్పుడు 6.69% వరకు లాభం వచ్చినట్టుగా కనపడితే అదే సమయంలో ప్రాసెస్ని కనుక ఆధారపడినట్లయితే 15% అంటే ఇంకొక 8% కూడా కోల్పోవడం జరిగింది. అంటే ఈ క్లయింట్ కూడా అంతకు ముందుకు చేసినటువంటి క్లయింట్ లాగానే పొరపాటు చేసి ప్రాసెస్ మీద ఆధారపడటం అనేది ఇంకా నేర్చుకోలేదు. ఇక ఆఖరిగా లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ తెద్దాం. ఇందులో పెద్ద పోర్ట్ఫోలియో 37 స్టాక్లు ఉన్న పోర్ట్ఫోలియోలో కేవలం 14 మాత్రమే లాభాలు పెంచుకుంటుంటే అందులో కూడా ఒకటి ఓవర్ ప్రైస్. కాబట్టి ఈ ఒక షేరు అమ్మాలి, లాభాలు తగ్గుతున్న 23 షేర్లు అమ్మేయాలి సార్. మీరు ఇలా అమ్మేసినట్లయితే మీ పోర్ట్ఫోలియోకి హెల్త్ వస్తుంది అని చెప్పి మనం చెప్పింది ఏంటంటే ఆ రోజున ఇదే పోర్ట్ఫోలియోని కనుక మీరు ప్రాసెస్ని కనుక నమ్ముకుని చేసి ఉన్నట్లయితే అంటే ఎప్పటి నుంచి 21 నుంచి 30th March 20 అంటే ఒకే రోజు నుంచి కాకుండా 27/6/2021 నుంచి కనుక ఒక సంవత్సరం పాటు మీరు రన్ చేస్తుంటే మీ పోర్ట్ఫోలియో 4.96% తగ్గిందండి. అదే సమయంలో పోర్ట్ఫోలియోని కనుక ప్రాసెస్లో పెట్టున్నట్లయితే 2.92% లాభం వచ్చేది, నష్టం లేకపోగా. అంటే మీరు కోల్పోయింది ఎంత అంటే 7.88%,
దయచేసి ఇక నుండైనా ప్రాసెస్ని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తే ఆయన కూడా మిగిలిన ఇద్దరు ఇన్వెస్టర్స్ లాగానే పెద్దగా పెడచెవిన పెట్టి ఇలా చేయకుండా ఉండటం మూలంగా ఆయన పోర్ట్ఫోలియో తర్వాత రోజుల్లో ఏమైందో చూద్దాం. 25 జూన్న ఆయనకున్న పోర్ట్ఫోలియో 7 lakhs, ఇప్పటికి 7,31,000, అంటే కేవలం 2% పెరిగితే ప్రాసెస్ని కనుక కనీసం జూన్లో మనం రిపోర్ట్ ఇచ్చినప్పటి నుంచి అన్న ప్రాసెస్లో కనుక ఆయన ఎంటర్ అయినట్లయితే, అంటే చెప్పిన మార్పులు సూచించిన మార్పులు చేసుకున్నట్లయితే ఇప్పటికి 18% వరకు లాభం వచ్చేది. అంటే ఎంత కోల్పోయారైనా 16.2%. ఇలా ఎక్స్పీరియన్స్లు అంటే నిజంగా కనుక ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ పోతే కోకొల్లలుగా చెప్పొచ్చు. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే తెలుగు ఇన్వెస్టర్లు లాభాలు సంపాదించాలి. మీరు చిన్న ఇన్వెస్టర్ అయినా, మధ్యతరగతి ఇన్వెస్టర్ అయినా, పెద్ద ఇన్వెస్టర్ అయినా, అతి భారీ ఇన్వెస్టర్ అయినా కూడా మీ అందరికీ లాభాలు రావాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ప్రాసెస్ని ఫాలో అయి తీరాలి. అలా ప్రాసెస్ని కాకుండా లాభాలు రావాలి అంటే గాలిలో దీపం పెట్టి గాలి వచ్చినా కూడా ఆరిపోకూడదని కోరుకోవటం అంత అత్యాశతో సమానం. కాబట్టి దయచేసి ఇహ నుండైనా సరే మీరు తెలుసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాసెస్ని కనుక మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఇంజెక్ట్ చేసినట్లయితే లాభాల బాట ఆటోమేటిక్గా పడతారు అని చెప్పొచ్చు. రైట్ అండి. అదే ఇప్పుడు మీరు ఒక్కటి మిస్ అయ్యారు. మన హోల్డింగ్స్ కూడా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్టుగా మనం ఒక్కొక్క దానికి ఐడెంటిఫై చేసి హోల్డా, స్విచ్చా, సెల్లా అని చెప్తా ఉంటాం. బేస్డ్ ఆన్ మన గ్రోత్, అంటే నెంబర్స్ పెరుగుతా ఉన్నాయా, ప్రైస్ దానికంటే టార్గెట్ ప్రైస్ కంటే తక్కువ ఉన్నాయా, ఈ పారామీటర్స్ తీసుకుని ఒక్కొక్క స్టాక్, అంటే ఇన్వెస్టర్ పంపించిన ఒక్కొక్క స్టాక్ వాళ్ళ హోల్డింగ్స్లో మన వ్యూ చెప్తాం. కాబట్టి దే విల్ డెఫినెట్లీ బీ మోర్ కాన్ఫిడెంట్. అండ్ ఐ విష్ ఎవ్రీవన్, ఆల్ ది ఇన్వెస్టర్స్, ఆల్ ద వ్యూవర్స్ టేక్ యూజ్ ఆఫ్ దిస్ సర్వీస్. ఎందుకంటే ఇది ఫ్రీగానే చేస్తున్నాము. వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. ఒక్కసారి వరకు ఫ్రీ చేస్తే దెన్ యువర్ పోర్ట్ఫోలియో హెల్త్ విల్ బీ మచ్ బెటర్ ప్లేస్. అప్పుడు మీ అంతటా మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. యూ కెన్ ఐడెంటిఫై ద గుడ్ స్టాక్స్ అండ్ వీక్ స్టాక్స్ నుంచి మూవ్ అవుట్ అయిపోవచ్చు. సో అలా చెప్పాం కాబట్టి ప్రసాద్ గారు, నౌ లెట్ us మూవ్ ఇంటూ ఇండివిజువల్ స్టాక్స్. ఫస్ట్ వచ్చేసి వేదాంత. సో దెర్ ఇస్ బిగ్ న్యూస్ అకార్డింగ్ టు అరౌండ్ వేదాంత. ఎందుకంటే హిందుస్థాన్ జింక్ వచ్చేసి హ్యూజ్ డివిడెండ్ అనౌన్స్ చేశారు. ఆఫ్ కోర్స్ దానికి మెయిన్ గా లాభం పొందేది వేదాంత అని మోటివ్స్ గురించి కొంతమంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు. బట్ అవన్నీ తీసేసి ఇండిపెండెంట్ గా హౌ ఇస్ వేదాంత, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఇస్ ఇట్ అ గుడ్ ప్రైస్ ఆర్ గుడ్ స్టాక్ టు ఎంటర్? ఇక్కడ మనం చెప్పాల్సిందంటే ప్రభుత్వం ద్వంద్వ విధానాల గురించి కమెంట్ చేయాలి. వీళ్ళు పెద్ద డివిడెండ్ ఇవ్వడానికి అనౌన్స్మెంట్ చేస్తాము అని ప్రపోజల్ రాగానే మొట్టమొదటి అపోజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అపోజ్ చేసింది ఆ వ్యూని. ఎందుకు అపోజ్ చేసింది అంటే ఉన్న క్యాష్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, మాకు ఇంకా ఇందులో మెజారిటీ షేర్ హోల్డర్గా ఉన్నాము అని చెప్పారు. కానీ అదే ప్రిన్సిపల్ వాళ్ళు మెజారిటీలో ఉన్నటువంటి 70, 80, 90% ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రం క్యాష్ లాభం రూపంలో వచ్చినట్లయితే డివిడెండ్గా అయినా తీసుకెళ్ళిపోతారు. ఇంకొకసారి అయితే షేర్ హోల్డర్స్ నోట్లో మట్టి కొడుతూ ఆ కంపెనీల పైన విండ్ఫాల్ ట్యాక్స్ వేసి ఉన్న మొత్తాన్ని కూడా పన్ను రూపంలో కేంద్ర ప్రభుత్వమే తీసుకెళ్ళిపోతుంది. అంటే ఆ కంపెనీలో ఉన్న వాటా కూడా ప్రభుత్వందే ఉంటుంది. కానీ షేర్ హోల్డర్స్ చేతుల్లోకి డబ్బులు రానివ్వకుండా విండ్ఫాల్ ట్యాక్సెస్ తీసుకుంటారు. ఒకవేళ అలా వేయకపోతే మీకున్న క్యాష్ అంతా కూడా మా బడ్జెట్లో సపోర్ట్గా మేము ఖర్చు పెట్టడానికి కావాలి, కాబట్టి డివిడెండ్ కింద డిస్ట్రిబ్యూట్ చేయండి అని ఆ మేనేజింగ్ డైరెక్టర్ల మీద ఒత్తిడి పెంచి ఆ మొత్తాన్ని కూడా డివిడెండ్ కింద కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ అదే పని ప్రైవేట్ ప్రమోటర్లు చేస్తే మాత్రం అబ్జెక్షన్ చేస్తారు. సో ఈ తర్కాలన్నీ ఆలోచించి పక్కన పెడితే వేదాంత గ్రూప్కి హెడ్గా ఉన్నటువంటి అనిల్ అగర్వాల్ గురించే మాట్లాడితే మనం ఈ కంపెనీ కేవలం మైనింగ్ మీద ఆధారపడిన కంపెనీ. అంటే మెటల్స్ మీద ఆధారపడిన ఏ కంపెనీ అయినా కూడా సెక్టర్ సీజనల్గా మారుతూ ఉంటాయి. అంటే యూజువల్గా 5-6 years సైకిల్స్ ఉంటాయి. ఆ సైకిల్స్లో పెరగటం ఎంత కామన్గా పెరుగుతాయో తగ్గడం కూడా అంత కామన్గానే తగ్గుతాయి. ప్రస్తుతం వేదాంత యొక్క ఫండమెంటల్సే కనుక చూడాలి అంటే మనం ఒక్కసారి స్క్రీన్లో ఉన్నటువంటి నెంబర్స్ని షేర్ చేసినట్లయితే అందరికీ ఎమ్మటే అర్థమవుతుంది. ఇందులో వేదాంత చూసినట్లయితే మొట్టమొదటి మనం చూడవలసింది కంపెనీ పెరుగుతుందా లేదా. మన క్రైటీరియా ప్రకారం నో గ్రోత్, అంటే పెరగటం లేదు. కాబట్టి దాని మీద మనం పెద్దగా కంగారు పడి వెంబటే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రమోటర్స్కి ఎంత షేర్ ఉంది? 70% ఉంది. అలాగే అందులో ప్లెడ్జ్ ఎంత చేశారండి? 100% ప్లెడ్జ్ చేశారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళకున్న షేర్స్ మొత్తం కూడా ప్లెడ్జ్ చేశారు అంటే ప్రమోటర్స్ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొద్దో గొప్ప షేకీగా ఉన్నదని ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. ఆటోమేటిక్గా మనకు చూడంగానే తెలుస్తుంది. అందుకే బహుశా ప్రభుత్వం దీనికి మోకాలు అడ్డు పెట్టడానికి ప్రయత్నించింది. ఇందులో ఫారిన్ ఇన్స్టిట్యూషన్ 7.9 పెట్టినా కానీ ఇంత లాభాలు వస్తున్నా కానీ మ్యూచువల్ ఫండ్స్ 1% పెట్టాయి అంటే ప్రభుత్వం యొక్క వ్యూతో వాళ్ళు కూడా ఏకీభవిస్తున్నారు అని. ఇకపోతే ఇందులో కనుక మన కంపెనీనే లాభాలు చూసినట్లయితే
ఒకప్పుడు 20.91 అంటే 2021లో 21% ఉన్న మార్జిన్ 12% పడిపోయింది. ఇలా పడిపోతున్న కంపెనీ బాగుంటుందా అంటే బాగుండే అవకాశం లేదు. ఈ కంపెనీని బెయిలౌట్ చేయడానికి అనిల్ అగర్వాల్ బహుశా చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే హిందుస్థాన్ జింక్లో ఈ కంపెనీ యొక్క సబ్సిడరీ అయిన హిందుస్థాన్ జింక్లో ఉన్నటువంటి టోటల్ మొత్తం అంతా క్యాష్ అంతా కూడా డివిడెండ్ లాగా తీసుకొచ్చేద్దామని ట్రై చేశారు. అది ప్రస్తుతానికి కొద్దిగా గొప్ప మీమాంసలో పడింది కాబట్టి ఈ కంపెనీని ఎవరు కొనుక్కోవటానికి అర్హత లేని కంపెనీగాను భావించాలి. ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టున్న వాళ్ళు కూడా బహుశా ఈ కంపెనీలోంచి బయటికి వెళ్ళిపోవటం క్షేమకరమని మాత్రం చెప్పొచ్చు. రైట్ అండి. నెక్స్ట్ లెటర్స్ మూవ్ ఆన్ టు టాటా కన్జ్యూమర్స్. సో టాటా కన్జ్యూమర్ గురించి ఫస్ట్ రిజల్ట్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి. డెఫినెట్లీ వన్ ఆఫ్ ది గుడ్ గ్రోత్ స్టాక్స్ అని వేరే వేరే అనలిస్ట్ వేరే వేరే ప్లాట్ఫామ్స్ లో చెప్తా ఉన్నారు. బట్ ఇన్వెస్టర్ పరంగా ఇస్ ఇట్ రైట్ టైం నౌ? టాటా కన్జ్యూమర్స్ గురించి మనం గతంలో ఒకసారి చెప్పడం జరిగింది. ఇన్వెస్టర్లు కొనుక్కోవడం జరిగింది. ఇన్వెస్టర్ అందరికీ చాలా మందికి లాభాలు కూడా బాగానే వచ్చినట్టుగా తెలుసు మనకి. కానీ ఎప్పుడు కూడా ఒకసారి కొనుక్కున్న కంపెనీ రెండోసారి కొనుక్కోకూడదు అనేటువంటి రూల్ ఎక్కడా ఉండదు, ఉండకూడదు. ఏ కంపెనీ అయినా మనం అనుకున్న రేటు కనుక వచ్చినట్లయితే అమ్మేసేయాలి. మళ్ళీ తగ్గినా కానీ కొనుక్కోవటం తగ్గితే ఆ కంపెనీ కొనుక్కోకర్లేదు. కానీ మళ్ళీ మంచి అవకాశాలు వస్తూ టాప్ లిస్ట్లో కనుక ఆ కంపెనీలోకి వచ్చినట్లయితే కొనుక్కోవడానికి వెనుకంజ వేయకూడదు. ఇప్పుడు ఇక్కడ మనం ఉద్దేశించినటువంటి ఆన్సర్ ఎవరికి ఉద్దేశించింది అంటే కొనుక్కోవాలా వద్దా అనుకునే వాళ్ళకన్నా ఆల్రెడీ కొని హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లకి దీని యొక్క ప్రాస్పెక్ట్స్ మీద మనం చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్క్రీన్నే కనుక షేర్ చేసినట్లయితే టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వెంటనే గమనించవలసింది గ్రోత్లో ఉందా లేదా అంటే ఎస్, దిస్ ఈజ్ ఏ గ్రోత్ స్టాక్. అంటే లాభాలు మార్జిన్లు పెంచుకుంటున్న కంపెనీ. కరెంట్ ప్రైస్ 710 రూపాయలు ఉంటే మన ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 978 రూపీస్ ఉంది. అంటే 37% వరకు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి పొరపాటున కూడా ఎవరు ఈ ప్రయత్నంలో ఈ ప్రైస్ లెవెల్లో అమ్మే ఆలోచన చేయకూడదు. పైగా ఇందులో చూడాల్సింది ఏంటి, ప్రమోటర్లు 34% హోల్డ్ చేస్తుంటే అందులో కేవలం 1% అంటే ఎవరో ఒక వీక్ ప్రమోటర్ ఏదైనా అవసరమైతే కొద్దిగా బ్యాంకులో లోన్ తీసుకుని ఉండొచ్చు, కానీ పెద్దగా కంగారు పడగా అవసరం లేదు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 25%, మ్యూచువల్ ఫండ్స్ 5.7% కూడా హోల్డ్ చేశారు. సో ఇంతమంది నమ్మకం పెట్టిన కంపెనీ గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. పైగా ఈ కంపెనీ లాభాలు ఎలాగూ పెరుగుతున్నాయని మనకు అర్థమవుతుంది. 430 కోట్లు ఉన్న ప్రాఫిట్ ఇప్పుడు 1790 కోట్లు. అంటే గడిచిన 3 yearsలో 3 రెట్లు ప్రాఫిట్ పెరిగిన కంపెనీ ఇది. అలాగే మార్జిన్స్ పరంగా కూడా చూస్తే హైయెస్ట్ మార్జిన్ ఇప్పుడు 9.67% కూడా నెట్ ప్రాఫిట్ మార్జిన్ తెచ్చుకుంటుంది. అన్నింటినీ మించి గతంలో 82, 85 వరకు ఉన్న పిఈ రేషియో ఇప్పుడు కేవలం 55. అంటే లాభం పెరిగింది, ప్రైస్ విపరీతంగా పెరగలేదు. కాబట్టి ఈ కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రేట్లో అమ్మేటువంటి ఆలోచన ఏ క్లయింట్ కూడా ఏ ఇన్వెస్టర్ కూడా చేయకూడదు. ప్రైస్ లెవెలే కనుక చూసినట్లయితే గతంలో అంటే దాదాపుగా 21లోనే 852 ఉంటే ప్రస్తుతం బాగా తక్కువలోకి వచ్చి మార్కెట్ సెంటిమెంట్తో తగ్గి 693లో ఉంది, ఆర్ 700 రూపీస్. ఈ ప్రైస్ లెవెల్లో మాత్రం పొరపాటును కూడా అమ్మకూడదు, ఇంకా కొనుక్కునే ఆలోచన కూడా చేయకూడదు. ఉన్నవి మాత్రం భద్రంగా దాచుకోండి, పెరిగిన తర్వాతే అమ్మే ప్రయత్నం చేయండి. రైట్ అండి. లాస్ట్ లెటర్స్ మూవ్ ఆన్ టు పంజాబ్ నేషనల్ బ్యాంక్. అఫ్ కోర్స్ ఇది కూడా లాస్ట్ ఫ్యూ మంత్స్లో కొంచెం బాగా డిప్ అయింది. స్టాక్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 18-20% వరకు తగ్గి ఉంది. బట్ జస్ట్ బికాస్ ప్రైస్ తగ్గిందని కొనడం అనేది అఫ్ కోర్స్ మనం చెప్తా ఉంటాం ఫండమెంటల్ స్ట్రాంగ్ అయి అండర్ వాల్యూడ్ ఉంటేనే కొనాలని. బట్ దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైస్ పడిన కంపెనీ. సో ఇస్ ఇట్ రైట్ టైం టు బై? పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేరు చెప్పగానే మొట్టమొదట ఎక్కువ మంది ఇన్వెస్టర్ల మనసులో మెలిగేటువంటి పేరు ఎవరిది అంటే ఆ జ్యువెలరీ స్కామ్లో చేసినటువంటి నీరవ్ మోడీ. ఎవరైతే లండన్ పారిపోయి అక్కడ జైల్లో మగ్గుతున్నారో అతని గురించే గుర్తొస్తుంది. ఆ అన్ని బాలారిష్టాలన్నీ తీరిపోయి కొద్ది గొప్ప బాగుపడుతుందేమో అనుకుంటున్న సమయంలో ఈ కంపెనీకి ఏం జరిగిందో చూడాలి అంటే ఒక్కసారి ఇన్వెస్టర్లు ఎందుకు దీని గురించి కొనకూడదు అని మనం చెప్పగలుగుతున్నామో చెప్తున్నామో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంటే వాటి యొక్క డీటెయిల్స్ మీద రిజల్ట్స్ మీద ఒక్కసారి దృష్టి పెట్టడం మంచిది. ఇక్కడ పిఎన్బి గురించే కనుక చూసినట్టయితే గ్రోత్లో ఉందా అని అడిగితే మనం క్లియర్గా చెప్తున్నాం నో గ్రోత్. ఈ కంపెనీ గ్రోత్లో లేదు. బ్యాంకింగ్ స్టాక్స్లో బోలెడ్ స్టాక్స్ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తుంటే ఈ కంపెనీ గ్రోత్లో లేదు. పైగా డీ గ్రోత్ అంటే తక్కువలో కూడా లాస్ కూడా వస్తుందని చూడాలి. చూస్తే 2021 డిసెంబర్లో 5.22% వరకు మార్జిన్లోకి వెళ్ళిన ఈ కంపెనీ అంటే దాదాపుగా 4,000 కోట్ల లాభం సంపాదించిన కంపెనీ మిగతా బ్యాంకులన్నింటికన్నా భిన్నంగా కూడా ఇంకా కష్టాల్లోనే పడుతూ ప్రస్తుతం 4,000 కోట్లు ఉన్న ప్రాఫిట్ నుంచి 1,573 కోట్లు అంటే 60% వరకు ప్రాఫిట్ని కోల్పోయింది. అందులో కూడా ఎంత దురదృష్టం అంటే
ఉన్నటువంటి టోటల్ ఇన్కమ్ పెరుగుతున్నా కూడా లాభాలు తగ్గటం, అందువల్ల మార్జిన్స్ కూడా బాగా తగ్గిపోయి 1.93%కి వచ్చాయి. ఇప్పుడు ఫెయిర్ ప్రైస్ ఎంత ఉందా అని చూస్తే 55. నువ్వు చక్కగా ఇప్పుడు చెప్పినట్లుగా యశ్వంత్, రేటు తగ్గింది కాబట్టి కొందాము అనే ఆలోచన ఎందుకు చేయకూడదు అంటే, మొట్టమొదటి గ్రోత్లో లేదు కాబట్టి కొనకూడదు, నెంబర్ 1 రీజన్. రెండవ రీజన్, ఇప్పుడు ఎందుకు కొనకూడదు, స్కోప్ ఏమైనా బాగా ఉందా, గ్యాప్ ఉందా అంటే కూడా అది లేదు. స్కోప్ ఉన్నా కూడా కొనకూడదు. ఎందువల్లనంటే ఈ బ్యాంకు కేవలం ఉన్నటువంటి అపోహల మూలంగా, ఆశల మూలంగా, రిటైల్ ఇన్వెస్టర్స్, కొంతమంది ఆపరేటర్ మూలంగా బాగా పెరిగి వచ్చి దాదాపుగా 60 వరకు వెళ్ళింది. ఆ 60 వరకు వెళ్ళిన కంపెనీ ఇప్పుడు 50లోకి వచ్చింది కదా అని, లేదా 47కి వచ్చింది, 20% తగ్గింది కదా కొంటాను అనుకుంటే కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటే అవుతుంది. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంకింగ్ సెక్టర్ మీద మనం మంచిగా మాట్లాడినా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈజ్ జస్ట్ డోంట్ టచ్ ఏ షేర్, అలాంటి కంపెనీ అనమాట. రైట్ అండి, విత్ దట్ లెట్ us కంక్లూడ్. సో మళ్ళీ చెప్తున్నాను ఇన్వెస్టర్స్, మన వ్యూవర్స్ కి, ప్లీజ్ షేర్ యువర్ హోల్డింగ్స్, అది ఈకాస్ రూపం అవ్వచ్చు లేదా ఎక్సెల్ రూపం అన్న అవ్వచ్చు, టు holdings@vivekam.co.in. తప్పకుండా ISIN నెంబర్ మరియు క్వాంటిటీ ఉంటే ఇట్ విల్ మేక్ ఎవ్రీ వన్స్ జాబ్ ఈజియర్. దాంతోపాటు మీ ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ కనుక ఇస్తే ఆ రిపోర్ట్ షేర్ చేసే అవకాశం కూడా మాకు ఉంటుంది, యాజ్ అండ్ వెన్ డన్. వీఆర్ ట్రైంగ్ టు డూ స్పెషల్ ఫోకస్ ఫర్ నెక్స్ట్ 2 weeks. సో ఎంత వాల్యూమ్ అయినా సరే వీఆర్ రెడీ టు రిసీవ్. సో మేక్ షూర్ టు సెండ్. Let us again meet next week. Thank you, Prasad Garu, and thank you everyone for watching.